కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డులు ప్రకటించింది. మన తెలుగువారికి అవార్డులు దక్కాయి. అంతా బాగానే ఉంది, సంతోషమే. నందమూరి నటసింహం మన బాలయ్యకు కూడా అవార్డు వచ్చింది. మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రాముడికి భారతరత్న ఎప్పుడు, ఇంకెప్పుడు, ఎన్నాళ్ళు, ఇంకా ఎన్నేళ్ళు? సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి గవర్నమెంటు ఉద్యోగాన్ని సంపాదించి కళామ తల్లి ఆశీస్సులతో ఉద్యోగాన్ని వదిలి మద్రాసు పట్టణానికి వెళ్ళి నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పౌరాణికం, జానపదం, సామాజికం, రాజకీయం, ఈ పాత్ర ఆ పాత్ర అని తేడా లేకుండా ఏ పాత్రనైనా అవలీలగా మా ఇంటియోడు చేయగలడు అని ప్రతి తెలుగువాడు రొమ్ము విరిచి తెర మీద మా తెలుగోడి సత్తా చాటుతున్నాడు మా ఇంటియోడు అని గర్వపడేలా ఓ కవి రాసిన మాటలు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నువ్వు వెయ్యని చెయ్యని పాత్రలు కానీ మిగిలున్నాయంటే ఆ పాత్రకు అంతటి అదృష్టం లేదనుకుంటాం అనేలా తన నటనతో అశేష ప్రేక్షకుల మదిని దోచటమే కాదు, రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే టక్కున మా అన్న నందమూరి తారకరాముడే ఆ రాముడు కృష్ణుడు అని ప్రతి తెలుగువాడు సగర్వంగా తలెత్తి రొమ్ము విరిచి జబ్బచరిచి చెబుతాం. 254 సినిమాల్లో నటించడమే కాదు, కొన్ని సినిమాలకు తానే దర్శకత్వం వహించి తెలుగు సినీ చరిత్రలో పలు రికార్డులను నెలకొల్పారు. ఇక ఎన్టీఆర్ సినిమాల గురించి, ఆయన నటన గురించి మనం పెద్దగా చెప్పుకోనక్కర్లేదు. నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎన్టీఆర్ రారాజే. తనకు అంతటి సినీ జీవితాన్ని ప్రసాదించి తనను ఆదరించిన తెలుగు ప్రజలు కష్టాల్లో ఉంటే వరదల సమయంలో విపత్కర పరిస్థితుల్లో జోలెపట్టి వారి కోసం డబ్బులు యాచించి పోగేసిన మహధీరుడు ఎన్టీఆర్. తనకు ఇంతటి జీవితాన్నిచ్చిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని, తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఢిల్లీలో సింహగర్జన చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలా ఉండాలో చేసి చూపించిన నిజమైన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. 2 రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన వాటా, ఇలా చెప్పుకుంటూ పోతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ కదలి వచ్చి ప్రజల కోసం నిలబడ్డ ఏకైక మహామనిషి ఎన్టీఆర్. అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రజల కోసమే పరితపించాడు. ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలను తీసుకువచ్చాడు. ఈరోజు తెలుగు వాళ్లకు గుర్తింపు వచ్చింది అంటే అది ఎన్టీఆర్ వల్లే. తెలుగువాడి ఖ్యాతిని దశదిశలా వినిపించి తెలుగోడంటే సామాన్యుడు కాదు, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి రూపం, తెలుగువాడి కట్టు బొట్టు తన ఆహార్యంలో చూపించి తెలుగోడంటే ఇది అని యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రతి తెలుగువాడు గర్వపడేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్. సమాజంలో అణగారిన వర్గాలకు రాజకీయ రంగప్రవేశం చేయించి ఎందరినో మహోన్నత పదవుల్లో కూర్చోబెట్టిన గొప్ప రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజలందరూ తమ ఇంటి పెద్ద కొడుకు అన్నా అని పిలుచుకునే పెద్ద దిక్కు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఒక మహాశక్తి, ఎన్టీఆర్ ఒక మహాయుక్తి, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండె చప్పుడు. ఎన్టీఆర్ ఇది పేరు కాదు, తెలుగువాడి బలం, తెలుగువాడి పౌరుషం. ఇంతటి మహనీయునికి భారతరత్న ఎందుకు ఇవ్వరు? ఎన్నో సినిమాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాడు. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో తన సినిమాల్లో చూపించాడు. పరిపాలన అంటే పీట మీద కూర్చోవడం కాదు, ప్రజల కోసం పనిచేయాలని చెప్పి అధికారులను ప్రజల వద్దకు పరుగులు పెట్టించిన ఘనుడు ఎన్టీఆర్. ఇంతకన్నా ఏమర్హత కావాలి? పేదవాడికి పట్టెడన్నం పెట్టేందుకు కిలో 2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టి కడుపు నిండా పేదవాడు భోజనం చేసేలా ఎందరో ఆకలిని తీర్చిన ఘనుడు ఎన్టీఆర్. అంతటి మహోన్నతుడికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వవలసిందిగా యావత్ తెలుగు ప్రజానికం కోరుతోంది. తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సమయం ఆసన్నమైంది. పాలకులారా, ఇకనైనా ఆలోచించండి, ఆ మహనీయుడికి భారతరత్న ఇవ్వండి. జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.